హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే హైడ్ అండ్ సీక్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక ఫ్యామిలీలోని తల్లిదండ్రులకి ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. ప్రస్తుతం ఆ పిల్లలు ఇద్దరు కూడా మొబైల్లో పబ్జి గేమ్ ని ఆడుతూ ఉంటారు. అప్పుడే ఫుడ్ డెలివరీ బాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి రావడంతో ఫాదర్ వెంటనే తన కొడుకుని చూసి, బాబు ఫుడ్ డెలివరీ వచ్చింది, వెళ్ళి ఫుడ్ ని తీసుకునిరా అని చెప్తాడు. అయితే వాళ్ళ అబ్బాయి సుకేష్ మాత్రం చాలా బిజీగా ఉంటాడు. దాంతో ఆ సుకేష్ ఫాదరే బయటికి వెళ్లి ఫుడ్ డెలివరీ బాయ్ దగ్గర నుంచి ఫుడ్ పార్సల్ ని తీసుకుంటాడు. ఆ తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ ఆ పార్సిల్ ఇచ్చేసి అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉండగా ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆ ఫుడ్ డెలివరీ బాయ్ తల మీద కొట్టి అతన్ని చంపేస్తాడు. కొంచెం సేపటికి ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకి తెలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ వైష్ణవి అక్కడికి వచ్చి కానిస్టేబుల్ తో ఈ డెడ్ బాడీని వెంటనే పోస్ట్ మార్టం కి పంపించండి అని చెప్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ చేసి తిరిగి వెళ్లే టైంలో ఫిట్స్ వచ్చి కింద పడిపోయి ఉంటాడు. దాని కారణంగా తలకి బాగా దెబ్బ తగలడం వల్లే చనిపోయాడు అనుకుంటూ ఉంటారు. మరో పక్క శివ అనే పేరు గల ఒక మెడికల్ స్టూడెంట్ దగ్గరికి దేవ్ పాల్ అనే ఒక ఫ్రెండ్ వస్తాడు. ఆ వ్యక్తి తన కజిన్ స్వాతి అనే అమ్మాయికి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ ని తీసుకుని వచ్చి శివాకి చూపించి, 1 సంవత్సరం క్రితం స్వాతికి పెళ్ళయింది, తను తన లైఫ్ లో చాలా సంతోషంగా ఉంది, కానీ 2 నెలల నుంచి తన హెల్త్ చాలా పాడవుతూ వస్తుంది. స్వాతిని చాలా డాక్టర్స్ దగ్గర చూపించాం కానీ ఎటువంటి యూజ్ లేదు. ఒకవేళ ఈ హైదరాబాద్ లో నీకు తెలిసిన మంచి డాక్టర్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చెయ్యి. ఇక్కడ స్వాతిని చెక్ చేసిన డాక్టర్స్ అందరూ కూడా స్వాతి బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు అని చెప్తున్నారు అని అంటాడు. దాంతో శివ వెంటనే ఆ స్వాతి రిపోర్ట్స్ ని చూసి వెంటనే ఆ వ్యక్తితో, ఈ అమ్మాయి కండిషన్ అస్సలు బాగోలేదు, తన కిడ్నీ ఫెయిల్ అయ్యింది, కానీ ఆ అమ్మాయి వయసు కిడ్నీ పాడయ్యే వయసు కాదు, ఎవరో స్వాతికి స్లో పాయిజన్ ఇస్తున్నారని నాకు అనిపిస్తుంది. దానివల్ల మెల్లమెల్లగా తన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతూ వస్తున్నాయి. మెర్క్యూరీ క్లోరైడ్ అనే పేరు గల ఒక డ్రగ్ ఒకటి దొరుకుతుంది. ఒకవేళ ఎవరైనా దాన్ని చిన్న చిన్న డోసేజ్ లో ఇస్తే ఆ పాయిజన్ ఈ విధంగానే పనిచేస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న శివ ఫ్రెండ్ వెంటనే, ఎవరో అంటే దాని అర్థం తన భర్తే తనని చంపాలని చూస్తున్నాడా అని అంటాడు. దానికి శివ మాత్రం నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను అని అంటాడు. దానికి ఆ వ్యక్తి మాట్లాడుతూ, కానీ స్వాతి తన ఫుడ్ ని తానే ప్రిపేర్ చేసుకుని తింటుంది, బయట ఫుడ్ అసలు తినదు అని చెప్తాడు. దానికి శివ, ఈ మెర్క్యూరీ క్లోరైడ్ ని ఇవ్వడానికి చాలా దారులు ఉన్నాయి, ఫుడ్ లోనే కాకుండా ఇంటర్ కోర్స్ వల్ల కూడా ఈ డ్రగ్ ని ఇవ్వచ్చు. స్వాతి హస్బెండ్ తనతో ఇంటిమేట్ అయ్యే టైంలో ప్రతిసారి ఈ మెథడ్ ని యూస్ చేసి ఉండవచ్చు కదా, అయినా స్వాతి హస్బెండ్ అసలు ఏం చేస్తాడు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, అతను ఒక ల్యాబ్ లో సైంటిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు అని చెప్తాడు. దాంతో శివ వెంటనే, అయితే మీరు హాస్పిటల్ కి కాదు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్తాడు. అలా శివ కూర్చున్న ప్లేస్ నుంచి ఈ కేసుని సాల్వ్ చేస్తాడు. శివ ఫ్యామిలీలో కేవలం తన సిస్టర్ మాత్రమే ఉంటుంది. తన సిస్టర్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. శివ ఫాదర్ మరియు బావ ఆర్మీలో ఉంటారు. వాళ్ళు ఆర్మీలోనే చనిపోయి ఉంటారు. శివ కూడా ఆర్మీకి వెళ్లి యాజ్ ఏ డాక్టర్ గా పని చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. కానీ తన సిస్టర్ తనని అడ్డుకుంటుంది. నేను ఆల్రెడీ నాన్నని నా హస్బెండ్ ని కోల్పోయాను, నిన్ను కూడా కోల్పోవాలనుకోవడం లేదు అని చెప్తుంది. శివ సిస్టర్ అంత చెప్పినా కూడా శివ మాత్రం సైలెంట్ గా ఆర్మీలోకి వెళ్ళాలి అని ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత శివ దగ్గరకి తన గర్ల్ ఫ్రెండ్ వర్ష వచ్చి, మా నాన్న మన ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నాడు, నువ్వు సెటిల్ అయిన తర్వాత మన ఇద్దరికి పెళ్లి చేస్తా అంటున్నాడు అనే గుడ్ న్యూస్ ని చెప్తుంది. ఆ వెంటనే శివ మరియు వర్షాలు శివ సిస్టర్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. మరోపక్క పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ ఒక అబ్బాయిని అరెస్ట్ చేసి ఉంటాడు. ఎందుకంటే ఆ అబ్బాయి హోటల్లోకి వెళ్లి అక్కడ ఒక అబ్బాయిని బాగా కొట్టి ఉంటాడు. అయితే కానిస్టేబుల్ ఆ అబ్బాయిని ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆ అబ్బాయి మాత్రం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. దాంతో ఆ కానిస్టేబుల్ వెంటనే ఆ అబ్బాయిని ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అదే టైంలో ఒక పోలీస్ కి చెట్టు దగ్గర ఫైల్ 1 అనే పేరు గల ఒక ఎన్వలప్ కవర్ కనిపిస్తుంది. ఆ పోలీసు వెంటనే ఆ ఫైల్ ని తీసుకుని వెళ్లి ఇన్స్పెక్టర్ వర్షినికి చూపిస్తాడు. పోలీసులకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక ఫైల్ ని పంపిస్తాడు. ఆ ఫైల్లో ఆ ఫుడ్ డెలివరీ బాయ్ కి యాక్సిడెంట్ అవ్వలేదు, అతన్ని మర్డర్ చేశారు, ఎవరో అతన్ని తల మీద గట్టిగా కొట్టడం వల్ల ఫిట్స్
వచ్చింది. కానీ కేవలం మీరు అనుకున్నట్లుగా ఫిట్స్ రావడం వల్లనే ఆ బైక్ మీద నుంచి పడి ఆ వ్యక్తి చనిపోలేదు అని తను పంపించిన ఆ లెటర్ లో రాసి ఉంటాడు గుర్తు తెలియని వ్యక్తి. పోలీసులు ఎప్పుడో ఆ ఫుడ్ డెలివరీ బాయ్ బాడీని కూడా క్రిమేషన్ చేసి ఉంటారు. రీపోస్ట్ మార్టం చేసే అవకాశం కూడా ఉండదు. దాంతో ఇన్స్పెక్టర్ వైష్ణవి వెంటనే ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కి ఫోన్ చేసి ఆ ఫుడ్ డెలివరీ బాయ్ పోస్ట్ మార్టం లో ఏదైనా మిస్ అయ్యావా అని అడుగుతుంది. దానికి ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కూడా లేదు మేడం, అది కేవలం యాక్సిడెంట్ మాత్రమే అని అంటాడు. మరోపక్క హోటల్లో ఒక వ్యక్తిని కొట్టిన అబ్బాయిని కేకే అనే ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ డాక్టర్ ఆ అబ్బాయిని చెక్ చేసి తను వెంటనే అక్కడ ఉన్న వైష్ణవితో మాట్లాడుతూ ఇతని ఫ్యామిలీ చిన్న భిన్నం అయిపోయింది, ఇతను చిన్నప్పటి నుంచి స్ట్రెస్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు, పాపం ఆ స్ట్రెస్ ని ఇతను హ్యాండిల్ చేయలేకపోయాడు, ఈ అబ్బాయి డ్రగ్స్ కూడా తీసుకునే ఛాన్స్ కూడా ఉండవచ్చు, కొన్ని రోజులు నేను ఈ అబ్బాయిని అబ్జర్వేషన్ లో ఉంచుతాను అని చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత కేకే దగ్గరికి శివ మరియు వర్ష వస్తారు. వర్ష ఫాదర్ మరి ఎవరో కాదు, ఈ కేకేనే. కేకేకి తమ లవ్ ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తారు. అలాగే శివ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉండడంతో శివ వెంటనే ఆ కేకేని కూడా తన ఇంట్లో జరిగే ఆ ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తాడు. ఆ తర్వాత రోజు శివ తన కాలేజీకి రాగానే శివ ఫ్రెండ్ అయినటువంటి బాబ్జీ కూడా సేమ్ అదే పబ్జీ గేమ్ ని ఆడుతూ ఉంటాడు. శివ ఎప్పుడు బాబ్జీని ఎందుకు నువ్వు ఆ గేమ్ ని ఆడుతూ ఉంటావు అని అరుస్తూ ఉంటాడు. కానీ బాబ్జీ మాత్రం శివాని చూసి కొన్ని రోజుల తర్వాత టోర్నమెంట్ ఉంది, దానికోసమే ప్రాక్టీస్ అవుతున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత శివ దగ్గరికి స్వప్న అనే పేరు గల ఒక అమ్మాయి వస్తుంది. నిజానికి స్వప్న శివాని చాలా ప్రేమిస్తూ ఉంటుంది. కానీ శివ స్వప్నతో నేను వర్ష తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాం, అర్థం చేసుకో అని స్వప్నకి చెప్తాడు. ఆ తర్వాత శివ తన క్లాస్ రూమ్ లో కూర్చుని ఉంటాడు. అప్పుడే స్వప్న శివకి ఒక మెసేజ్ ని సెండ్ చేస్తుంది. ఆ మెసేజ్ లో స్వప్న నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను అనే ఒక మెసేజ్ ని పంపించి ఉంటుంది. శివ వెంటనే తన క్లాస్ ని వదిలిపెట్టి వెంటనే కాలేజీ టెర్రస్ పైకి స్వప్న కోసం పరిగెడుతూ వెళ్తాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటుంది. కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా కిందకి పరిగెత్తుతూ ఉంటారు. ఆ స్టూడెంట్స్ కి ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. ఆ విషయం తెలియగానే శివ కూడా మళ్ళీ కిందకి వస్తూ అయ్యో స్వప్న ఎందుకు ఇలా చేసింది అని ఆలోచిస్తూ కిందకి వస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే కింద చనిపోయింది స్వప్న కాదు, శివ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి చందు చనిపోయి ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత పోలీసులకి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి కాలేజీకి వచ్చి చందు బాడీని పోస్ట్ మార్టం కి పంపిస్తారు. అదే రోజు రాత్రి శివ సైలెంట్ గా సీక్రెట్ గా తన ఫ్రెండ్ చందు డెడ్ బాడీని చూడ్డానికి మార్చురీ రూమ్ కి వెళ్తాడు. నిన్నటి వరకు నువ్వు నాతోనే ఉన్నావు, ఈ రోజు నువ్వు లేవు అని బాధపడి ఏడుస్తూ అయినా ఆత్మహత్య చేసుకుని చనిపోయే అంత ప్రాబ్లమ్స్ నీకు లేవు కదా అని అనుకుంటూ శివ చందు బాడీని బాగా చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే షాకింగ్ గా శివకి కొన్ని విషయాలు తెలుస్తాయి. అదే సమయంలో పోస్ట్ మార్టం చేసే డాక్టర్ అక్కడికి రావడం వల్ల శివ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి ఫుడ్ డెలివరీ బాయ్ డెత్ శివ ఇంటి దగ్గరే జరిగి ఉంటుంది. శివానే ముందుగా ఆ ఫుడ్ డెలివరీ బాయ్ తల మీద ఎవరో కొట్టారో అని నోటీస్ చేసి ఉంటాడు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఆ ఫుడ్ డెలివరీ బాయ్ యాక్సిడెంట్ వల్లనే చనిపోయాడు అని వస్తుంది. పోలీసులకి ఆ నిజం చెప్పడానికి శివానే ఎనవల్లే పంపించి ఉంటాడు. శివ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఆ ఫుడ్ డెలివరీ బాయ్ కి 6 సంవత్సరాల క్రితం ఫిట్స్ వచ్చింది అని తెలుస్తుంది. ఆ తర్వాత శివ వెంటనే పోలీసులకి ఫైల్ నెంబర్ 2ని కూడా పంపించడం మొదలు పెడతాడు. అందులో చందు ఆత్మహత్య చేసుకోలేదు, అతన్ని కూడా చంపేశారు, మీరు గ్రిడ్ మెథడ్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని రాసి పోలీసులకి పంపిస్తాడు. కానీ పోలీసులు ఈ విషయాన్ని ఇగ్నోర్ చేసి ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి మాతో ఆడుకుంటున్నాడు అనుకుంటారు. అయితే ఈ విషయం వర్షిని పై అధికారులకి తెలుస్తుంది. దాంతో వర్షిని పై అధికారి వర్షిని చూసి చందుకి రీపోస్ట్ మార్టం చెయ్యండి, అలాగే ఈ ఫైల్స్ ని ఎవరు పంపిస్తున్నారో కూడా తెలుసుకోండి అని చెప్తాడు. దాంతో వర్షిని ఆ పోస్ట్ మార్టం చేస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి వర్మ అసలు నువ్వేం చేస్తున్నావు, నీ రిపోర్ట్స్ అన్ని తప్పని పై అధికారులు నన్ను తిడుతున్నారు అని అంటుంది. ఆ మాటలు విన్న వర్మ మాత్రం లేదు మేడం, నా రిపోర్ట్ అసలు ఎప్పుడూ కూడా అబద్ధమయ్యే ఛాన్సే లేదు, నేను రిపోర్ట్ ఇస్తే ఆ చనిపోయిన వ్యక్తే తన చావుని రాసినట్లుగా ఉంటుంది అని అంటాడు. మరోపక్క ఆ మార్చురీ రూమ్ దగ్గరికి చాలా మంది మెడికల్ స్టూడెంట్స్ వచ్చి అసలు చందు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా తన
మనల్ని చంపేశారా అని తెలుసుకోవడానికి అక్కడికి వచ్చి ఉంటారు. అదే సమయంలో చందుకి రీపోస్ట్ మార్టం చేయడానికి ఇంకొక కొత్త డాక్టర్ అక్కడికి వచ్చి రీపోస్ట్ మార్టం అయ్యాక బయటకు వచ్చి అక్కడ ఉన్న మీడియా వాళ్ళని చూసి చందు ఆత్మహత్య చేసుకున్నాడు, చందుని ఎవరో కూడా చంపలేదు అని స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ మాట వినగానే వైష్ణవి కొద్దిగా రిలాక్స్ అవుతుంది. కానీ ఆ తర్వాత ఆ డాక్టర్ వైష్ణవి పై అధికారుల దగ్గరికి వచ్చి నిజంగానే చందుని ఎవరో చంపేశారు, ఒకవేళ ఈ విషయం మీడియా ముందు తెలిస్తే మీడియా వాళ్ళు హంగామా చేస్తారు అని అక్కడ నిజాన్ని చెప్పలేదు అని అంటాడు. ఆ తర్వాత ఆ డాక్టర్ మళ్ళీ పై అధికారులని చూసి కిల్లర్ చాలా ప్లాన్డ్ గా చందు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విధంగా చంపేశాడు, అందువల్లే నార్మల్ పోస్ట్ మార్టం లో ఈ విషయం తెలియలేదు. కానీ పోలీసులకి ఫైల్ పంపించిన ఆ వ్యక్తి ఎవరో కానీ బహుశా చందు శవాన్ని బాగా అబ్జర్వ్ చేసి ఉండవచ్చు, లేదా తను ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాడైనా అయి ఉండవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత వైష్ణవి పై అధికారులు వైష్ణవిని చూసి నువ్వు వెంటనే ఈ హత్యలు చేస్తున్న వ్యక్తి ఎవరో పట్టుకో, సిటీలో ఇంకొక హత్య జరగకూడదు అని చెప్తాడు. అదే విధంగా వైష్ణవికి సహాయం చేయడానికి కేకేని కూడా పిలుస్తారు. కేకే పోలీసు వాళ్ళని చూసి మనం ఆ ఫైల్స్ పంపించిన వ్యక్తి చెప్పిన ఆ గ్రిడ్ మెథడ్ లోనే ఇన్వెస్టిగేషన్ చేద్దామని అంటాడు. గ్రిడ్ మెథడ్ అంటే పోలీసులు అందరూ కలిసి కాలేజీని ఇంచ్ బై ఇంచ్ సెర్చ్ చేయడం అన్నమాట. పోలీసులు అదే విధంగా సెర్చ్ చేస్తూ ఉండగా అప్పుడే పోలీసులకి గ్రౌండ్ లో ఒక రాడ్ కనిపిస్తుంది. ఆ రాడ్ చూడడానికి ఒక యాంటిక్ పీస్ లాగా కనిపిస్తుంది. శివ సీక్రెట్ గా ఆ రాడ్ ని కూడా ఫోటో తీసుకుంటాడు. ఆ తర్వాత పోలీసులు ఈ రాడ్ ని ల్యాబ్ కి తీసుకుని వెళ్లి ఆ రాడ్ మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో తెలుసుకోవడం కోసం ట్రై చేస్తారు. ఈ రాడ్ మీద మరి ఎవరో కాదు చందు ఫింగర్ ప్రింట్సే ఉంటాయి. అది చూసిన వైష్ణవి ఆ ఫైల్స్ ని పంపించిన వ్యక్తి మనల్ని ఏమైనా మిస్లీడ్ చేశాడా, లేదా మనమే ఏదైనా మిస్ అవుతున్నామా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ వెంటనే వైష్ణవి చందు ఫ్రెండ్స్ ని కూడా ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు తన ఫ్రెండ్స్ మాట్లాడుతూ చందు దగ్గర అలాంటి రాడ్ ని మేము చూడలేదు అని చెప్తారు. మరోపక్క శివ కూడా తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఆ రాడ్ చందు దగ్గరికి ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క వైష్ణవి ఒక ఆర్కియాలజీలో పనిచేసే విశ్వేష్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ రాడ్ ఫోటోను చూపించి దీని గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న విశ్వేష్ దాని గురించి కొద్దిగా రీసెర్చ్ చేసి వెంటనే వైష్ణవిని చూసి దీని పేరు హతిగఢ్, చాలా కాలం క్రిందట ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఉన్న సమయంలో తన రాజ్యంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. అతని రాజ్యంలో ఎప్పుడు ఎవరో ఒకరో చనిపోతూనే ఉండేవారు. ఒక వ్యక్తి అక్కడ ఉన్న రాజ్యంలోని వాళ్ళందరినీ కూడా సీరియల్ కిల్లింగ్స్ చేసేవాడు. కానీ రాజు దాని గురించి అసలేమీ ఎంక్వైరీ చేయలేదు. ఒకరోజు ఆ సీరియల్ కిల్లర్ చాలా మంది ప్రజల్ని జమ చేసి వాళ్ళందరినీ కూడా ఒకేసారి చంపేశాడు. దీన్నే నరసంహారం అని అంటారు. తమ వాళ్ళని కోల్పోయిన ఆ ప్రజలు ఇదంతా రాజు వల్లే అవుతుంది అని ఆలోచించి ఆ ప్రజలందరూ కూడా రాజ్యాన్నే సర్వనాశనం చేసేశారు. ఆ రాజు దగ్గర ఉన్న ఆ హతిగఢ్ ని 3 ముక్కలుగా చేశారు. మీకు దొరికింది దానిలోని మిడిల్ పార్ట్ అని చెప్తాడు. ఆ తర్వాత వైష్ణవి తన టీమ్ తో కలిసి ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్లి అక్కడ ఉన్న వ్యక్తిని కలిసి తనని హతిగఢ్ వెపన్ గురించి అడుగుతారు. ముందైతే ఆ వ్యక్తి ఏమీ చెప్పడానికి ఒప్పుకోడు, కానీ వైష్ణవి ఆ వ్యక్తిని భయపెట్టి బెదిరిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఆ హతిగఢ్ ని కొనుక్కున్నాడు, అతను ఎవరు అనేది నాకేమీ తెలియదు, ఎందుకంటే అతను అప్పుడు మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. కానీ మేడం నేను అతని చేతిలో స్టెథోస్కోప్ ని చూశాను, ఇంకోసారి వస్తే నీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తానని అంటాడు. పోలీసులు వెళ్లిన తర్వాత శివ కూడా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అతన్ని బాగా కొట్టి ఈ హతిగఢ్ని నువ్వు ఎవరికి అమ్మావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి శివ కూడా ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ అతని దగ్గర స్టెథోస్కోప్ ఉంది, చెవులలో వెంట్రుకలు ఉన్నాయి, అతను ఓం అని అంబులెన్స్ లో వచ్చాడు అని చెప్తాడు. ఆ తర్వాత శివ ప్రతి అంబులెన్స్ డ్రైవర్ దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేస్తాడు. ఆ తర్వాత ఒకరోజు స్వప్న శివ దగ్గరికి వచ్చి తన బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. మొదట్లో శివ రిజెక్ట్ చేస్తాడు, కానీ ఆ తర్వాత స్వప్న రిక్వెస్ట్ చేయడంతో ఆ బర్త్డే పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతాడు శివ. ఆ వెంటనే శివ స్వప్న అన్నైనటువంటి సత్య దగ్గరికి వెళ్ళి స్వప్న ప్రతిసారి నా వెంట పడుతుంది, నువ్వు తన అన్నవే కదా, తనకి అర్థమయ్యేలాగా చెప్పు, నా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పు అని అంటాడు. సత్య నిజానికి ఒక గేమ్ డిజైనర్. ఆ తర్వాత సత్య మాట్లాడుతూ అమ్మ చనిపోయిన తర్వాత స్వప్న కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది, అయినా కూడా తను మెడికల్ సీట్ ని
సంపాదించింది, ఏం పర్వాలేదు, నేను తనకి అర్థమయ్యేలాగా చెప్తాను అని అంటాడు. మరో పక్క పోలీసులు ఆ హత్యగడ్డకి సంబంధించిన మిగతా 2 పార్ట్స్ ని వెతుకుతూ ఉండగా ఒక కానిస్టేబుల్ వైష్ణవి దగ్గరికి వచ్చి ఒక అబ్బాయి వితౌట్ రీజన్ ఇంకొక అబ్బాయిని చంపేశాడు అనే న్యూస్ ఇంతకు ముందే పోలీస్ స్టేషన్ కి వచ్చింది. అదే విధంగా ఆ అబ్బాయి మందు తాగలేదు, డ్రగ్స్ తీసుకోలేదు, అసలు ఈ సొసైటీ ఎక్కడికి వెళుతుందో తెలియడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న వైష్ణవి 2006కి ముందు మనం ఎలాంటి క్రైమ్స్ ని వినేవాళ్ళమో గుర్తుందా? రాబరీ, హత్య లేదా ప్రాపర్టీ కోసం ఫ్యామిలీ మెంబర్స్ ని చంపడం. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ క్రైమ్స్ కూడా పెరుగుతూ పోతున్నాయి. చాలా క్రైమ్స్ లో చేంజెస్ వచ్చాయి. న్యూడ్ ఫొటోస్ ని అప్లోడ్ చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం లేదా ఫేక్ వీడియోస్ ని తయారు చేసి వైరల్ చేయడం, ఈ క్రైమ్స్ అన్నిటికీ కారణం టెక్నాలజీ. అంటే టెక్నాలజీకి అందరూ ఎడిక్ట్ అయిపోయారు అని చెప్తుంది. మరో పక్క ఒక గుర్తు తెలియని వ్యక్తి స్వప్నాన్ని కత్తితో పొడిచి చంపేస్తాడు. అయితే స్వప్న అరుపులు విన్న వెంటనే పోలీసులు అక్కడికి పరిగెత్తుతారు. అదే సమయంలో శివ కూడా అక్కడికి వస్తాడు. అంటే తను బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడానికి అక్కడికి వచ్చాడు కదా, అందుకే అక్కడికి వెంటనే చేరుకుంటాడు. శివ ఆ కిల్లర్ ని ఫాలో అవుతూ బైక్ ని అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. ఆ టైంలో పోలీసులు అక్కడికి వచ్చి శివ బైక్ ని చూసి ఈ బైక్ వ్యక్తి ఆ అమ్మాయిని చంపేశాడు అని అనుకుంటారు. అయితే దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న శివ అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకంటే శివ అక్కడికి వెళితే పోలీసులు శివాని అరెస్ట్ చేస్తారు కాబట్టి శివ తన బైక్ దగ్గరికి వెళ్లకుండానే దూరం నుంచే పారిపోతాడు. అదే విధంగా ఆ అమ్మాయిని చంపిన ప్లేస్ లో హతిగడ్ సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. దానితోనే స్వప్నాన్ని చంపేసి ఉంటాడు. కొద్దిసేపటి తర్వాతే పోలీసులు శివ ఇంటికి వచ్చి శివ సిస్టర్ ని శివ గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటారు. శివ సిస్టర్ మాత్రం పోలీసుల్ని చూసి లేదు మా బ్రదర్ ఎవరిని చంపడు అని చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత పోలీసులు శివ రూమ్ లో కూడా వెళ్లి అక్కడ వెతుకుతూ ఉంటారు. శివ రూమ్ లో వాళ్ళకి కొన్ని క్రైమ్స్ బుక్స్ దొరుకుతాయి. అదే విధంగా ఆ ఫైల్స్ ని పోలీసులకి పంపిస్తున్నది శివానే అనే పోలీసులకి తెలుస్తుంది. వైష్ణవి వెంటనే తనతో పాటు ఉన్న కేకేని చూసి అసలు శివ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండానే నువ్వు అతన్ని అల్లుడు చేసుకోవాలనుకుంటున్నావా అని తిడుతుంది. ఆ మాటలు విన్న కేకే శివ అలాంటి అబ్బాయి కాదని నాకు తెలుసు, ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది అని అంటాడు. ఆ తర్వాత పోలీసులకి ఫైల్ నెంబర్ 4 అనే పేరు గల ఒక ఎన్వలప్ కవర్ కూడా దొరుకుతుంది. ఆ ఫైల్ ని పంపించింది శివానే అనే పోలీసులు ఆలోచిస్తారు. ఆ ఫైల్లో నేను ఇంకొక వ్యక్తిని కూడా చంపబోతున్నాను, కావాలంటే మీరు నన్ను ఆపవచ్చు అని అందులో రాసి ఉంటుంది. పోలీసులు వెంటనే ఒక మ్యాథమెటిషియన్ ని పిలిపించి కిల్లర్ నెక్స్ట్ మర్డర్ ఎక్కడ ఎవరి మీద చేయబోతున్నారో అని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అమెరికాలో పోలీసులు యూజ్ చేసిన ఈ మ్యాథమెటిక్ మెథడ్ ని ఇక్కడ కూడా యూజ్ చేస్తారు. ఆ వ్యక్తి పోలీసులకి ఆ మెథడ్ ని యూజ్ చేసి చెప్తాడు. మరో పక్క కిల్లర్ తనని ఫ్రేమ్ చేస్తున్నాడు అని శివ అర్థం చేసుకుని వెంటనే తన ఫ్రెండ్ కి కాల్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా శివ బాబీకి కాల్ చేస్తాడు. కానీ బాబీ తన కాల్ ని లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత శివ వెంటనే బాబీకి వీడియో కాల్ చేస్తాడు. కానీ బాబీ కాల్ ని లిఫ్ట్ చేసి ఆ కాల్ ని కట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ శివ బాబీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ని చూసి ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటాడు. అదే విధంగా ఆ సమయంలో బాబీ కొద్దిగా కంగారు పడుతున్నాడన్న విషయాన్ని కూడా కనిపెడతాడు. శివ వెంటనే బాబీ దగ్గరికి వెళ్లి బాబీని పిలుస్తాడు. కానీ బాబీ శివ పిలవడాన్ని అస్సలు వినడు. ఆ తర్వాత బాబీ ఒక ప్లేస్ దగ్గరికి వచ్చి తానే స్వయంగా అక్కడి నుంచి జంప్ చేస్తాడు. బాబీ చాలా వీర్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగానే బాబీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి అతన్ని చంపేస్తాడు. బాబీ ఆ వ్యక్తిని చంపి విచిత్రంగా నవ్వుతూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత శివకి మతిపోతుంది. అంటే దాని అర్థం చందుని చంపిన వ్యక్తి బాబీని అని ఆలోచిస్తూ ఉంటాడు శివ. కానీ అప్పుడే ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి బాబీ వెనకాలకి వచ్చి బాబీని గొంతు కోసి చంపేస్తాడు. బాబీని చంపిన ఆ వెపన్ హతిగడ్డకి సంబంధించిన 3వ పార్ట్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఆ కిల్లర్ వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. శివ కూడా వెంటనే బాబీ దగ్గరికి వచ్చి తను వెక్కి ఏడుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న శివాని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. బాబీని చందుని చంపింది శివానే అని పోలీసులు అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కేకి జైల్లో ఉన్న శివ దగ్గరికి వచ్చి పోలీసులు కొట్టిన దెబ్బలకి శివాకి మందు రాస్తూ ఉంటాడు. శివ కేకేని చూసి అంకుల్ నేను ఎవరిని చంపలేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న కేకే నాకు తెలుసు శివ, నువ్వు ఏ తప్పు చేయలేదని, కానీ నేనేం చేయగలను, నేను బయటకు తీసుకురావడం కోసం నేను ట్రై చేస్తాను అని చెప్పి వెంటనే వైష్ణవి దగ్గరికి వెళ్ళిన కేకే శివాకి ట్రీట్మెంట్ అవసరం ఉంది, మీరు అతన్ని బాగా కొట్టారు అని చెప్తాడు. ఆ తర్వాత
శివాని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. కేకే శివాకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో వైష్ణవి శివ దగ్గరికి వచ్చి నువ్వు నర సంహారాన్ని ఎక్కడ చెయ్యాలనుకుంటున్నావని అదే క్వశ్చన్ ని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న శివ, మేడం దాని గురించి నాకు అసలేమీ తెలియదు, అసలు కిల్లర్ నన్ను ఎందుకు ఇందులో ఇరికిస్తున్నాడో ఆ విషయం కూడా తెలియదు అని అంటాడు. ఆ తర్వాత శివకి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. వెంటనే శివ హాస్పిటల్ నుంచి తప్పించుకుని పారిపోతాడు. ఆ తర్వాత శివ వెంటనే తన ఫ్రెండ్ కి కాల్ చేసి అతన్ని కలుస్తాడు. శివ ఫ్రెండ్ తన ఇంట్లో శివకి షెల్టర్ ఇస్తాడు. అప్పుడు శివ తన ఫ్రెండ్ ని చూసి మాట్లాడుతూ, గత 3 నెలల నుంచి మన సిటీలో చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి, కానీ ఇది నార్మల్ విషయం కాదు, నార్మల్ గా అయ్యాయి దానికంటే కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. నేను వాటిని బయట పెట్టడం కోసం ట్రై చేస్తుంటే ఆ కిల్లర్ ఎవరో కానీ నన్నే ఇరికించాడు, మన ఫ్రెండ్స్ ని కూడా అతనే చంపాడు. నా దగ్గర ఒకే ఒక దారి ఉంది, నేనే ఆ కిల్లర్ ని పట్టుకుని పోలీసుల దగ్గరికి తీసుకుని వెళ్ళి నేను నిర్దోషి అని నిరూపించుకుంటాను అని చెప్తాడు. ఆ తర్వాత శివ వెంటనే ఆ ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తిని కలిసి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఎవరో ఆ ఆర్ట్ గ్యాలరీలో పనిచేసే వ్యక్తికి మంటలు అంటించి ఉంటారు. ఆ వ్యక్తి మంటల్లో కాలిపోతూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత పోలీసులు కూడా అక్కడికి వస్తారు. వైష్ణవి మాత్రం ఎవిడెన్స్ ని పాడు చేయడం కోసం శివానే ఆ వ్యక్తిని కాల్చి చంపేసి ఉంటాడు అనుకుంటుంది. ఫైనల్ గా శివాని పట్టుకోవడం కోసం వైష్ణవి ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటుంది. ఆ తర్వాత వైష్ణవి కానిస్టేబుల్ ని చూసి మీరు శివ సిస్టర్ ని హాస్పిటల్ కి తీసుకుని రండి, శివ ఫ్రెండ్స్ ద్వారా శివాకి తన సిస్టర్ పరిస్థితి బాగోలేదని తెలిసేలాగా చెయ్యండి అని చెప్తుంది. అయితే ఆ మాటలు విన్న కానిస్టేబుల్ మాత్రం వైష్ణవిని చూసి, మేడం శివ సిస్టర్ ప్రెగ్నెంట్, తప్పు చేసింది శివ, ఆ తప్పులో శివ సిస్టర్ రోల్ ఏం లేదు కదా మేడం అని అంటాడు. అయినా కూడా వైష్ణవి అస్సలు ఒప్పుకోదు. పోలీసులు వెంటనే శివ సిస్టర్ ని కారులో హాస్పిటల్ కి తీసుకుని వస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక కారు వచ్చి వాళ్ళు వెళుతున్న వెహికల్ ని ఢీ కొడుతుంది. బాబీని చంపిన వ్యక్తి ఈ యాక్సిడెంట్ కూడా చేసి ఉంటాడు. అయితే ఈ యాక్సిడెంట్ లో శివ సిస్టర్, యాక్సిడెంట్ చేసిన ఆ వ్యక్తి ఇద్దరు కూడా చనిపోతారు. ఈ విషయం తెలుసుకున్న వైష్ణవి షాక్ అవుతుంది. వైష్ణవి చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. కానీ డాక్టర్ శివ సిస్టర్ కడుపులో ఉన్న బిడ్డను మాత్రం కాపాడగలుగుతారు. అదే టైంలో శివ ఫ్రెండ్స్ శివకి కాల్ చేసి తనకి నిజం చెప్పకుండా హాస్పిటల్ కి రమ్మని పిలుస్తారు. మరోపక్క ఆ కానిస్టేబుల్ వైష్ణవి సీనియర్ ఆఫీసర్ అని చూడకుండా నోటుకొచ్చినట్లుగా తిడతాడు. అందువల్ల వైష్ణవి తాను చేసిన ఈ నేరానికి శిక్షగా రిజైన్ చెయ్యాలి అని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత వైష్ణవి నేను శివాని పట్టుకోవాలని ట్రై చేశాను, కానీ నా వల్ల ఒక ప్రాణం పోయింది, ఇలాంటి ఉద్యోగం ఉండి ఏం ప్రయోజనం అని ఫీల్ అవుతుంది. అయితే కానిస్టేబుల్ మాత్రం మేడం అలాంటి డెసిషన్ అసలు తీసుకోకండి, కొంచెం సేపు వెయిట్ చేద్దాం, తన సిస్టర్ ని చూడడానికి శివ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు, అప్పుడు మనం శివాని పట్టుకుందామని అంటాడు. నిజంగానే కొంచెం సేపటి తర్వాత శివ హాస్పిటల్ కి వచ్చి చనిపోయిన తన సిస్టర్ ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత శివ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ నేను పోలీసుల దగ్గరికి వెళ్లి లొంగిపోతాను అని అంటాడు. కానీ శివ ఫ్రెండ్ మాత్రం శివ నువ్వు అలా చెయ్యకు, ఆ బేబీని చూడు, నువ్వే ఆ బేబీని చూసుకోవాల్సి ఉంటుంది, అలాగే ఇంకా చాలా మంది ప్రాణాలని కూడా నువ్వు కాపాడాలి, నువ్వే అసలైన ఆ కిల్లర్ ని పట్టుకోవాలి అని అంటాడు. శివ తన ఇంట్లోకి వెళుతూ ఉండగా సుకేష్ ఇంటి నుంచి కొన్ని అరుపులు వినిపిస్తాయి. సుకేష్ ఇల్లు శివ ఇంటి పక్కనే ఉంటుంది. ఇంటి లోపల సుకేష్ ఉంటాడు. కానీ శివ అడిగిన క్వశ్చన్స్ కి ఏమీ ఆన్సర్ ఇవ్వడు. ఒక రూమ్ లోపల సుకేష్ అమ్మ తన తమ్ముడు ఉంటారు. సుకేష్ అమ్మ మాట్లాడుతూ తన తమ్ముడినే చంపడానికి సుకేష్ ఎందుకు వస్తున్నాడో అర్థం కావడం లేదు అని చెప్తుంది. అప్పుడే మళ్ళీ సుకేష్ తన తమ్ముడిని చంపడానికి వస్తాడు. శివ మాత్రం అతన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. ఈ విధంగా సుకేష్ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా సుకేష్ అమ్మనే స్వయంగా సుకేష్ తల మీద కొట్టి సుకేష్ కు స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. ఆ తర్వాత శివ సుకేష్ తమ్ముడిని చూసి అసలు మీ అన్న ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సుకేష్ తమ్ముడు అన్న టోర్నమెంట్ కోసం అని చెప్పి శివాకి మొబైల్లో ఒక గేమ్ ని చూపిస్తాడు. అప్పుడు శివాకి బాబీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఒకరోజు బాబీ చెప్పి ఉంటాడు కదా గేమ్ లో టోర్నమెంట్ ఉంది అని, ఆ మాటలు గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత శివ సుకేష్ అమ్మని తీసుకుని సత్య దగ్గరికి వెళ్తాడు. అయితే సత్య కామ్ గా తన మొబైల్ తో పోలీసులకి ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ టైంలో శివ తన స్టైల్లో నేను అసలు కిల్లర్ ని కాదు, గేమ్ పేరుతో ఎవరో ఒక వ్యక్తి ప్రజల్ని చంపుతున్నాడు, నేను బాబీ ఫోన్ లో సుకేష్ ఫోన్ లో ఉన్న స్పైడర్ అనే గేమ్ ని చూశాను, నువ్వు దాని గురించి డీటెయిల్స్ చెప్పగలవా? రీసెంట్ గా సుకేష్ తన చిన్న తమ్ముడిని చంపడం కోసం ట్రై చేశాడు, నాకు అసలు నమ్మశక్యం
కలగడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న సత్య ఇదంతా విన్నాక ఆ స్పైడర్ గేమ్ గురించి రీసెర్చ్ చేస్తాడు. అప్పుడే సత్యకి ఈ స్పైడర్ గేమ్ డార్క్ వెబ్ లో డిజైన్ చేశారు అని తెలుస్తుంది. ఈ గేమ్ ని డీకోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి సత్య చాలా టైం వరకు తన సిస్టమ్ ముందు కూర్చుని దాని మీద వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సత్య పూర్తిగా ఆ గేమ్ గురించి తెలుసుకున్న తర్వాత శివాని చూసి నువ్వు వెంటనే వైష్ణవికి నీ ఫోన్ తో కాల్ చేసి ఇక్కడికి పిలిపించు అని చెప్తాడు. ఆ మాటలు విన్న శివ మాత్రం అసలేం మాట్లాడుతున్నావు, ఆమె నన్నే మొదటగా అరెస్ట్ చేస్తుంది అని అంటాడు. అయితే సత్య మాత్రం ఇలా చూడు శివ, దీన్ని ఆపడానికి మనం సరిపోము, పోలీసుల సహాయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న శివ వెంటనే వైష్ణవికి కాల్ చేసి సత్య ఇంటికి రమ్మని పిలుస్తాడు. వైష్ణవి వచ్చిన తర్వాత సత్య మాట్లాడుతూ మేడం, ఎవరో ఈ గేమ్ ని చాలా క్రూయల్ గా డిజైన్ చేశారు. ఇందులో టోటల్ గా 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో గేమ్ నార్మల్ గా ఉంటుంది, అంటే పబ్జి ఫ్రీ ఫైర్ లాగానే ఉంటుంది. ఎప్పుడైతే ప్లేయర్ లెవెల్ 2 కి రీచ్ అవ్వగానే సినారియో ఒక్కసారిగా మారిపోతుంది. లెవెల్ 1 మరియు లెవెల్ 2 కి అస్సలు కనెక్షన్ ఉండదు. లెవెల్ 2 చాలా క్రూయల్. అదే విధంగా లెవెల్ 3 లో అయితే ఏకంగా లైవ్ కిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ప్లేయర్స్ అమాయక ప్రజల్ని చంపేస్తారు. ఎవరైతే లెవెల్ 2 ని క్రాస్ చేయలేకపోతారో లెవెల్ 3 లో ఉన్న వాళ్ళు లెవెల్ 2 ని ఫినిష్ చేయలేని వాళ్ళని కూడా చంపేస్తారు. అందువల్లనే బహుశా సుకేష్ తన తమ్ముడిని చంపడానికి ట్రై చేసి ఉంటాడు, ఎందుకంటే సుకేష్ లెవెల్ 3 లో ఉన్నాడు. ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే ఈ గేమ్ లో లెవెల్ 4 కూడా ఉంది. దాని గురించి నాకు ఇంతవరకు ఏమీ తెలియదు అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత వైష్ణవి శివ మరియు సత్యలో మాటల్ని అస్సలు నమ్మదు. ఈ శివ తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం సత్యతో కలిసి ఈ స్టోరీని అల్లుతున్నాడు అని అనుకుంటుంది. ఆ వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయబోతూ ఉండగా సత్య పోలీసుల్ని చూసి మేడం, నా మాట వినండి, లెవెల్ 3 లో 2 ప్లేయర్స్ మాత్రమే ప్రెజెంట్ యాక్టివ్ గా ఉన్నారు. ఒకవేళ మీరు వాళ్ళ దగ్గరికి వెళితే మీ కళ్ళతో నిజాన్ని చూడగలరు అని చెప్తాడు. ఆ మాటలు విన్న వైష్ణవి శివాని తీసుకుని పద చూద్దాం, నీ మాటలు ఎంతవరకు నిజమో చూద్దాం పద అని అంటుంది. వెంటనే వాళ్ళు ఆ ప్లేస్ కి వెళ్తారు. అప్పుడు శివాకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో శివ వైష్ణవితో కలిసి ఆ వ్యక్తిని ఫాలో అవుతూ ఉంటారు. ఆ వ్యక్తి కొంచెం సేపు స్లోగా నడుస్తూ, కొంచెం సేపు ఫాస్ట్ గా నడుస్తూ, మరి కొంచెం సేపు గంతులు వేస్తూ ఎగురుతూ ఉంటాడు. లెవెల్ 1 మరియు లెవెల్ 2 ప్లేయర్స్ మాత్రమే ఫోన్స్ ని యూస్ చేస్తారు. లెవెల్ 3 కి వచ్చిన ప్లేయర్స్ కి మాత్రం గేమింగ్ లెన్స్ ని యూస్ చేస్తారు. ఆ ప్లేయర్స్ కి రియల్ వరల్డ్ కాకుండా విర్చువల్ వరల్డ్ కనిపిస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగానే ఆ ప్లేయర్ కి ఒక ఎనిమీ కనబడడంతో అతన్ని చంపడానికి పరిగెడుతాడు. రియల్ వరల్డ్ లో ఒక ప్లేస్ లో 2 వ్యక్తులు కూర్చుని ఉంటారు. ఆ ప్లేయర్ ఒక వ్యక్తిని చంపబోతూ ఉండగా శివ వెంటనే అతన్ని పట్టుకుని అతి కష్టం మీద అతని ఫేస్ కి బ్లాక్ క్లాత్ ని కప్పి ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ షాకింగ్ గా ఇంకొక ప్లేయర్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్న 2లో ఒక అబ్బాయిని చంపేస్తాడు. ఆ తర్వాత అందరూ కూడా సత్య దగ్గరికి వస్తారు. వైష్ణవి మాత్రం ఇంకా షాక్ లోనే ఉంటుంది. సత్య వైష్ణవిని చూసి కొన్ని ఆర్టికల్స్ ని చూపించి మేడం, ఈ రోజుల్లో గేమింగ్ వల్ల చాలా మర్డర్స్ జరుగుతున్నాయి. ఒక అబ్బాయి తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు, ఎందుకంటే తన ఫ్యామిలీ వాళ్ళు తనని గేమ్ ఆడొద్దని చెప్పినందుకే అలా చేశాడు. ఇంకొక ప్లేస్ లో అయితే గేమింగ్ కాయిన్స్ ఇవ్వలేదు అని తన ఫ్రెండ్ నే చంపేశాడు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి మేడం, నీకు తెలిసే ఉంటుంది అని అంటాడు. ఆ తర్వాత శివ లెవెల్ 4 లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో మనకి ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు. దానికి సత్య మాత్రం నాకైతే అది ఇంపాసిబుల్, ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్, కానీ మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. లెవెల్ 4 ని మనకు నచ్చిన విధంగా మనం డిజైన్ చేయవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏమిటి అంటే ఈ గేమ్ ని డిజైన్ చేసిన వ్యక్తి సర్వర్ ని నాశనం చేయడం అని అంటాడు. ఆ తర్వాత వైష్ణవి మళ్ళీ విశ్వేష్ దగ్గరికి వెళ్లి రాజ్యంలో ఉన్న వారిని ఒక వ్యక్తి చంపుతున్నాడు అని చెప్పారు, కానీ ఎందుకు చంపుతున్నాడో మాత్రం చెప్పలేదు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న విశ్వేష్ ఆ కిల్లర్ కి సొసైటీ నచ్చలేదు, ఆ రాజు రాజ్యం నచ్చలేదు, అతని పాలన నచ్చలేదు, అందువల్ల అతని రాజ్యాన్ని నాశనం చేయడానికి అందరినీ చంపుకుంటూ వచ్చి ఆ తర్వాత ఇంకా కొంతమందిని చంపాడు. ఈ విధంగా రాజ్యం మొత్తమే ఖాళీ చేశాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న వైష్ణవి అంటే దీని అర్థం ఈ సిస్టమ్ నచ్చని వ్యక్తి ఇదంతా చేస్తున్నాడు అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత పోలీసులు శివతో కలిసి ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చి శివాని ఆ ఫైల్ 4 గురించి అడుగుతారు. దానికి శివ మేడం, ఆ ఫైల్ నేను పంపించలేదు అని చెప్తాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ వైష్ణవికి కాల్ చేసి పోలీసులు ఇప్పటి వరకు 3 గేమర్స్ ని పట్టుకుని ఉన్నారు, కానీ వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు, వాళ్ళు నార్మల్ అవడానికి ఇంకా 24 గంటలు పడుతుంది, బహుశా వాళ్ళకి ఎవరో డ్రగ్స్ ఇచ్చి ఉండవచ్చు,
వీళ్ళ ఫోన్స్ లో లెవెల్ 4 మ్యాప్ దొరికింది, లెవెల్ 4 తిరుపతిలో జరగబోతుంది అని చెప్పడంతో ఆ మాటలు విన్న వైష్ణవి చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే రేపు తిరుపతిలో ఒక పెద్ద పూజ జరగబోతూ ఉంటుంది. ఆ తర్వాత శివ వైష్ణవితో, మేడం వీటన్నిటి వెనకాల ఉన్నది మరి ఎవరో కాదు, కేకేనే. హాస్పిటల్ నుంచి నేను కావాలని పారిపోలేదు, కేకే పారిపోమన్నాడని పారిపోయాను. కేకేనే నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నాడు. నేను కేకే దగ్గర ఒక విషయాన్ని నోటీస్ చేశాను. కేకే సొసైటీ మరియు సిస్టమ్ కి వ్యతిరేకంగా ఉంటాడు. కేకే ఎవరినైనా కూడా క్షణాల్లో హిప్నటైజ్ చేయగలడు. వెంటనే వాళ్ళందరినీ కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. కేకే ఒక టాలెంట్ ఉన్న డాక్టర్, అతనికి చాలా డ్రగ్స్ గురించి కూడా తెలుసు అని అంటాడు. ఆ మాటలు విన్న వైష్ణవి వెంటనే కేకే దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా శివ మాత్రం, ఏం అవసరం లేదు మేడం, కేకే ఆల్రెడీ నా కంట్రోల్లో ఉన్నాడు అని చెప్తాడు. నిజానికి హాస్పిటల్లో శివ ఫ్రెండ్ కేకే కిల్లర్ ఫ్యామిలీకి కొంచెం మనీ ఇవ్వడాన్ని చూసి ఉంటాడు. అదే బాబీని చంపిన కిల్లర్ ఉన్నాడు కదా, అంటే శివ సిస్టర్ కి యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన కిల్లర్, ఆ ఫ్యామిలీకి కేకే డబ్బులు ఇవ్వడాన్ని శివ ఫ్రెండ్ చూసి శివకి చెప్పడంతో శివ తన ఫ్రెండ్ తో కలిసి కేకేని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత పోలీసులు అందరూ కేకే దగ్గరికి వెళ్తారు. కేకే వెంటనే శివాని చూసి, నేను స్టార్ట్ చేసిన పని మధ్యలోకి నువ్వు వచ్చావు శివ, ఫుడ్ డెలివరీ బాయ్ గురించి నువ్వు పోలీసులకి చెప్పి ఉండాల్సింది కాదు, అందువల్లే నేను నిన్ను ఈ కేసులో ఇరికించడం కోసం ట్రై చేశాను. నేను నీ రూమ్ లో కొన్ని క్రైమ్ బుక్స్ ని చూశాను, అప్పటి నుంచి నీ మీద నాకు డౌట్ వచ్చింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న వైష్ణవి, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని కేకేని అడుగుతుంది. దానికి కేకే, నేను 6 సంవత్సరాల వరకు ముజాహిద్దీన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఇండియాకి వచ్చాను, మిషన్ కోసం వెయిట్ చేశాను. అలా 1 ఇయర్ గడిచిపోయింది, 5 సంవత్సరాలు గడిచిపోయింది, 10 సంవత్సరాలు కూడా గడిచిపోయాయి, కానీ మాకు ఏ మిషన్ రాలేదు. అప్పుడే నేను నా కెరీర్ ని ఇక్కడ స్టార్ట్ చేశాను, చాలా పెద్ద డాక్టర్ అయ్యాను. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి లోపలికి రానివ్వడానికి ఎలో చెయ్యదు. ఇదంతా చూస్తూ నేను సైలెంట్ గా కూర్చోవాలి అనుకోలేదు. అప్పుడే నేను ఇండియాలో ఉండి ఇండియాని నాశనం చెయ్యాలని డిసైడ్ అయ్యాను. అప్పుడే నాకు కొన్ని న్యూస్ కూడా కనిపించాయి. గేమ్ ఆడుతూ ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని చంపేశాడు, అదే విధంగా మరొక అబ్బాయి తన ఫ్యామిలీని చంపేశాడు అనే న్యూస్ ని విన్నాను. ఇలాంటివి చాలా ఆర్టికల్స్ ని చూశాను. ఈ టెక్నాలజీని యూస్ చేసి నరసంహారం చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను. ముందుగా నేను ఒక మెంటల్ హాస్పిటల్ ని స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను కొంతమందిని హిప్నటైజ్ చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేశాను. చాలా గేమర్స్ సహాయంతో ఈ ఎడిక్టివ్ గేమ్ ని డెవలప్ చేశాను. ఈ గేమ్ లో 3వ లెవెల్ కు వచ్చిన అబ్బాయిలకి విర్చువల్ కిట్ ఇచ్చేవాడిని. విర్చువల్ వరల్డ్ ని చూసిన తర్వాత ఈ గేమ్ కి వాళ్ళు ఇంకా ఎడిక్ట్ అయ్యారు. డ్రగ్స్ ఇచ్చేవాడిని, గేమ్ ద్వారా హిప్నటైజ్ చేసేవాడిని. టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసి గెలిచే వారికి 1 crore ప్రైజ్ మనీని అనౌన్స్ చేశాను. రేపు తిరుపతిలో ఈ టోర్నమెంట్ జరగబోతుంది. అయినా మీరు ఎవరిని పట్టుకోగలరు? గేమర్స్ అందరూ అక్కడికి వెళ్లి బీభత్సం సృష్టిస్తారు. గన్ను ఉండదు, కత్తి ఉండదు, కేవలం మొబైల్ మాత్రమే ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత శివ మరియు వైష్ణవి వీడియో కాల్ లో హైదరాబాద్ లో ఉన్న ఒక గేమింగ్ కంపెనీతో సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెవెల్ 4 ని రీడిజైన్ చేయమని చెప్తారు. ఆ కంపెనీ వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ గేమ్ లోపలికి వాళ్ళు వెళ్ళలేకపోతారు. ఆ గేమ్ కోడ్ చాలా సెక్యూర్ గా ఉంటుంది. ఆ తర్వాత శివ ఆ గేమింగ్ కంపెనీ మేనేజర్ తో సీక్రెట్ గా మాట్లాడుతూ, సార్ మీరు ప్లాన్ బి స్టార్ట్ చెయ్యండి అని చెప్తాడు. ఆ తర్వాత రోజు తిరుపతిలో లెవెల్ 4 లోని ప్లేయర్స్ అందరూ కూడా ఒక చోట కలుస్తారు. వాళ్ళు గేమింగ్ లెన్స్ ని పెట్టుకుని ఉంటారు. సరిగ్గా అదే సమయంలో శివ మరియు పోలీసులు ఎంటీ బస్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. శివ ప్లాన్ బి ఇప్పుడు మనకు తెలుస్తుంది. శివ ఆ గేమింగ్ కంపెనీతో ఆ 4th లెవెల్లో ప్లేయర్స్ అందరి టార్గెట్ శివగా మార్చమని చెప్పి ఉంటాడు. శివాని చంపడానికి వాళ్ళు వస్తే శివ వాళ్ళని బస్సు లోపలికి తీసుకుని వెళ్లి స్పృహ కోల్పోయేలాగా చెయ్యాలి అని ప్లాన్ చేసి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న వైష్ణవి, శివ ఇది ఒక ఆత్మహత్య లాంటిది, ఈ ప్రయత్నం చెయ్యొద్దు అని అంటుంది. కానీ శివ మాత్రం వైష్ణవి మాట అస్సలు వినడు. ఆ తర్వాత ప్లేయర్స్ అందరికీ శివానే వాళ్ళ టార్గెట్ గా కనిపిస్తుంది. శివాని చంపడానికి వాళ్ళందరూ కూడా ట్రై చేస్తూ ఉంటారు. శివ ఆ ప్లేయర్స్ అందరితో కూడా ఫైట్ చేస్తూ ఫైనల్ గా వాళ్ళందరినీ కూడా బస్సు లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆ బస్సులో ఆల్రెడీ చాలా పొగ వస్తూ ఉంటుంది. దానివల్ల ప్లేయర్స్ అందరూ కూడా స్పృహ కోల్పోతారు. ఆ తర్వాత వైష్ణవి ఆ ప్లేయర్స్ అందరినీ కూడా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్లి థెరపీ ఇప్పిస్తూ ఉంటుంది. ఆ సైకియాట్రిస్ట్ వైష్ణవిని చూసి, కేకే ఈ అబ్బాయిల్ని చాలా డీప్ గా మ్యానిపులేట్ చేశాడు, రియల్ వరల్డ్ ని వీళ్ళు గేమింగ్ వరల్డ్ అనుకుంటున్నారు అని చెప్తుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.
ఆ బస్తీలో ఉన్న పిల్లలు మాత్రమే ఎందుకు మిస్సింగ్ అవుతున్నారు? అసలు పోలీసులు ఎలా డ్యూటీ చేస్తే వాళ్ళు కొంతకాలం బ్రతుకుతారు? బాగా ధనవంతుడైనటువంటి బస్సీ ఏం చేస్తున్నాడు? బస్సీ తన ఇంట్లో లేనప్పుడు బస్సీ పని మనిషి ఏం చేస్తున్నాడు? అసలు జుమ్కీని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అసలు జుమ్కీ బ్రతికే ఉందా లేదా? ఈ కేసును పోలీసులు సాల్వ్ చేశారా లేదా అన్నదే 2024లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సెక్టర్ 36 మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.